ఇది అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం ఇట్లాంటివి ఉంటాయి. ఇది అంతా జ్ఞానము. జ్ఞానంలోకి రండి. రోజు ఇట్లా 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 అనుకుంటే జ్ఞానం రాదు. అది బాగానే ఉంటుంది. ఇట్లా అన్న కొట్టుకున్నా కనీసం ఆరోగ్యం అన్న వచ్చుద్ది. ఆ ఆరోగ్యాన్ని ఉంచుకోండి. మూఢనమ్మకాల్లోకి వెళ్ళవాకండి. ఎందుకని ఎక్కడికి మనల్ని 10 మందిని మనం మార్చగలిగే శక్తి వచ్చుద్ది. 10 మందిని మనం మూఢనమ్మకాల్లోకి వెళ్తున్నాం. ఒకడు మూఢనమ్మకంలోకి వెళ్తుంటే ఇంకొకడు 100 మందిని తీసుకెళ్తున్నాడు. వాడు జ్ఞానం వచ్చిందని మనం అనుకుంటున్నాం, వాడు అజ్ఞానంలో ఉంటున్నాడని తెలుస్తుంది. అది ఇవన్నీ కూడా కొంచెం రిలేటివ్గా కూడా చెప్తుంటాం మనం. నా పరిజ్ఞానాన్ని మీతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మరికొంత వివరణ ఇంకొక పార్ట్లో ఇస్తాను. నమస్తే. నేను జ్యోతిష్యపరంగా చెప్పిన ఈ జాగ్రత్తలు మదిలో ఉంచి